తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కేసీఆర్ కు అన్ని దారులు మూసుకుపోయాయన్న అభిప్రాయం ఉంది. కానీ రాజకీయాల్లో ఒకే ఒక్క విజయంతో అన్ని దారులు తెరుచుకుంటాయి. ఏవి వ్యతిరేకం అవుతాయో అన్ని ప్లస్ అవుతాయి. కేసీఆర్ కూడా ఇప్పుడు అలాంటి అవకాశం పార్లమెంట్ ఎన్నికల ద్వారా వచ్చింది. ఈ ఎన్నికల్లో ఆయన స్వీప్ చేయాల్సిన పని లేదు. గట్టి ప్రభావం చూపించగలిగితే చాలు. పరిస్థితులన్నీ మళ్లీ సానుకూలంగా మారుతాయి. ఇప్పుడు అలాంటి ప్రభావం చూపించేందుకు కేసీఆర్ కు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. మరి వాటిని అధిగమించగలరా? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై అధికారం కోల్పోయిన భారత రాష్ట్ర సమితి అగ్ని పరీక్షను ఎదుర్కొంటోంది. 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏకఛత్రాధిపత్యంతో పాలించిన కేసీఆర్ తన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేనంత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకోకముందే లోక్సభ ఎన్నికలు పార్టీ మనుగడకే సవాలు విసురుతున్న పరిస్థితి కనిపిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో గణనీయ ఫలితాలు సాధించిన పక్షంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దశాబ్దంన్నర పాటు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అలుపెరగని పోరాటం చేయడంలో కేసీఆర్ నాటి టీఆర్ఎస్ పాత్ర తక్కువేమీ కాదు. రాష్ట్రం సిద్ధించిన అనంతరం అప్రతిహతంగా 2 పర్యాయాలు అధికారంలో ఉంది. మూడోసారి అనూహ్యంగా పరాజయం పాలయ్యారు. తీవ్రమైన ఓటమి నుంచి ఆ పార్టీ కోలుకోకముందే 4 నెలల స్వల్పకాలంలోనే పార్లమెంట్ ఎన్నికలు ముంచుకు రావడం సవాల్గా మారింది. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంలో ఇరుక్కోవడం ఎన్నికల ముందు ఎజెండా కాగా ఎన్నికల తర్వాత రాద్ధాంతంగా మారింది. తాజాగా కవిత అరెస్ట్, జైల్ ఆ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టాయి. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మెడకు చుట్టుకుంటోంది. ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం నెలకొనగా గోరు చుట్టుపై రోకటిబోటులా పార్టీ నుంచి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు వలసపోవడం ఇబ్బందిగా మారింది. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలకు పెద్ద సంఖ్యలో సాగుతున్న వలసలు గులాబీ నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా గెలిచిన మాజీ మంత్రి కడియం, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డితో పాటు పలువురు నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతోందని జోస్యాలు చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ మాటలే బీఆర్ఎస్ కు ఇబ్బందిగా మారాయి. నైతికత అంశాన్ని పక్కకు పెడితే తమ ప్రభుత్వ రక్షణకు ఫిరాయింపులను ప్రోత్సహించక తప్పడం లేదంటూ గేట్లు ఎత్తుతున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దానం నాగేందర్ను కాంగ్రెస్లో చేర్చుకున్నారు. తాజాగా నాగేందర్ను సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించడం రాజకీయ కలవరానికి దారితీసింది. పలువురు సిట్టింగ్ ఎంపీలు కూడా పార్టీని వీడారు. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. మెజారిటీ సిట్టింగ్ ఎంపీలు 2 పార్టీల్లోకి జంప్ అయ్యారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పోరాటం చేస్తున్నారు. 17 ఎంపీ స్థానాలకు గాను 3 సిట్టింగులకు బీఆర్ఎస్ అధినేత అవకాశం కల్పించారు. ఖమ్మం, మహబూబాబాద్, మహబూబ్నగర్ స్థానాలు సిట్టింగులకు ఇచ్చారు. కరీంనగర్ సీటు గత ఎన్నికల్లో పోటీ చేసిన బి వినోద్ కుమార్ అభ్యర్థికి కేటాయించారు. ఇక మిగిలిన 13 స్థానాల్లో కొత్తవారిని బరిలోకి దింపారు. ఎంపీ టికెట్ కోసం పార్టీలో కనీస పోటీ లేదని పార్టీ వర్గాల్లోనే చర్చించుకోవడం గమనార్హం. ఓడిపోయే స్థానానికి పోటీ ఎందుకనే అభిప్రాయంతో పలువురు నేతలు ఉన్నారన్న చర్చలు నడిచాయి. వలసలను నివారించేందుకు బుజ్జగింపులు చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. చేవెళ్ల టికెట్ రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ ముందుగా డిక్లేర్ చేసినప్పటికీ ఆ పార్టీని కాదంటూ అధికార కాంగ్రెస్లో చేరిపోయి ఆ పార్టీ నుంచి పోటీకి సిద్ధమయ్యారు. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ మారుతున్నారని తెలిసి ఆయన్ను బలవంతంగా కేసీఆర్ దగ్గరికి తీసుకెళ్లి బుజ్జగించినా ఆ తర్వాత బీజేపీలో చేరిపోయారు. ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా మారిపోయారు. అయితే కేసీఆర్ ఇలాంటి పరిస్థితులను గతంలోనూ ఎదుర్కొన్నారు. మళ్లీ ఎదిగారు. ఈసారి ఆయనకు లోక్సభ ఎన్నికలు ఆ ఛాన్స్ ఇస్తున్నాయి. తనకు ప్రజాభిమానం ఇంకా మెండుగా ఉందని నిరూపిస్తే ఆయనపై దూసుకొస్తున్న ఆయుధాలన్నీ స్లో అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు మళ్లీ రైజ్ అయ్యే అవకాశం కేసీఆర్ చేతుల్లో ఉన్నట్లే అనుకోవచ్చు. కానీ అదంత తేలిక కాదు. కానీ అసాధ్యం కాదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.